14 ఏళ్ల క్రితం పూజ్యులైన ధర్మారావు గారు దిక్కులేని నన్ను ఆదరించి ఆశ్రయం ఇచ్చిన మంచి రోజు. అనుకోకుండా ఇదే రోజు మీరే ఫంక్షన్ ఏర్పాటు చేయడం నిజంగా నా అదృష్టం. నా చదువు, నా సంస్కారం, నా పదవి, ఈనాడు మీరందరూ నాకు ఇస్తున్న గౌరవం అన్నీ ఆ దేవుని వరాలి. హీఈస్ మై గాడ్ ఫాదర్. నాకే కాదు, నాలాంటి వాళ్ళందరికీ. అందువల్ల ఈ సమయంలో వారిని సత్కరించడం నా కనీస ధర్మం. నా మాట కాదనకండి సార్. నా ఈ చిన్ని కానుకను మీరు స్వీకరించక తప్పదు. నాయన, కరతాళధ్వనులు అల్పులకు ఆదర్శ శిఖరాలు, కాని వివేకవంతులకు మాత్రం ప్రోత్సాహకరాలు. సార్, ఆనాడు కొట్టిన చెంప మీద ఈనాడు ముద్దు పెట్టుకున్నారే. అవునాయన, అవినీతి కొట్టే చెంపదెబ్బ కంటే అదృష్టం పెట్టుకునే ముద్దు చాలా శక్తివంతమైనది. అంతస్తు పెరిగినప్పుడే మనిషి నిలకడగా ఉండాలి. అంతేకాదు, నిలబడ్డ స్థానంలోనే నిలదొక్కుకోవాలి. మీ సందేశం అర్థమైంది సార్, తప్పకుండా పాటిస్తాను. ఫ్రెండ్స్, మిస్టర్ రాజా మనందరికీ విందు ఏర్పాటు చేశారు. నా స్నేహితురాలు గీత మనందరికీ వీళ్ళు విందు చేస్తుంది. గీత, చాలా అద్భుతంగా పాడావు. కంగ్రాచులేషన్స్. జాన్, ఇంత అందమైన అమ్మాయి ఇంతవరకు మన లిస్టులో రాలేదేమిటి? అర్థం కాలేదా? అర్థమైంది బాస్. నేను వెళ్ళొస్తాను. సార్, ఈ పూటైనా మీరు నాతో ఉండకూడదా? లేదు బాబు, ఈ రోజు ప్రెస్ లో నాకు నైట్ డ్యూటీ ఉంది, అవసరంగా వెళ్ళాలి. నాకు తెలియక అడుగుతాను, ఈ వయసులో కూడా ఇంకా మీరు ఎందుకు కష్టపడాలి? మిమ్మల్ని దగ్గర ఉంచుకొని మీకు సేవ చేసే అర్హత నాకు లేదా? ఇదే మాట నువ్వు ఎన్నోసార్లు అడిగావు, నేను సమాధానం చెప్పాను. చూడు బాబు, నేను నేనుగానే ఉండాలి, నువ్వు నువ్వుగానే ఉండాలి. నమస్కారం అండి. నమస్కారం. నా కాలేజ్ మేట్ మిస్ గీత. ఓ, చాలా బాగా పాడావమ్మా. వస్తాను. అవును, ఏదో బహుమానం ఇస్తానన్నావు, ఏది? ఆగండి సార్, అంత తొందర అయితే ఎలా? అబ్బో, పెద్ద బహుమానమే. ఏముందో ఇందులో? తీసి చూడండి, మీకే తెలుస్తుంది. అరే, అరే, ఇందులో ఒకటే. ఓహో, అరే, మల్లె పూలు, హృదయం. ఏమిటిది? నా హృదయాన్ని పువ్వుల్లో పెట్టి మీకు ఇచ్చారు. సార్, రాజా గారు మీకు ఇవ్వమన్నారు సార్. వస్తాను సార్. ఎస్. గోపినాథ్ గారు వచ్చారు. రమణ్, ఏఎస్పీ గారా, ఇంత త్వరలో మీరు నా దగ్గరికి వస్తారనుకోలేదు. రావాల్సి వస్తుందని నేను అనుకోలేదు. చాలా పెద్ద కానుకిచ్చారే. ఇదే ఉంది, మన ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలు ఉండాలే కానీ ముందు ముందు ఇంకా పెద్ద కానుకలు ఇస్తాను. కానుకల కోసం కర్తవ్యాన్ని మర్చిపోయే వ్యక్తిని కాదు. మిస్టర్ గోపీనాథ్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. టేక్ దిస్. అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ. మిస్టర్ గోపీనాథ్, నా సంగతి నీకు తెలియదు. స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాను,
ఎదురు తిరిగితే ప్రాణం తీస్తా. సార్, మీరు కొట్టిన ఈ చెంప దెబ్బల విలువ నిన్ననే నాకు తెలిసింది. మీరు పెంచిన ఈ మొక్కలు ఏ గాలి వానలో ఏమీ చేయలేవు. మీరు ఆశించినట్లే ఈ సంఘాన్ని పట్టి పీడించే చీడ పురుగుల్ని సర్వనాశనం చేసి కానీ నేను నిద్రపోను. కొత్త పని మరి సార్, ఈ రోజే పనిలో పెట్టాను. మీకు చెప్పలేదు సార్. ఐసి, నా అర్జెంట్ ఫైల్ జీప్లో పెట్టావా? ఏ ఫైలో తెలియలేదు సార్. వాట్ యూస్లెస్. ఎరా బాబు, ఇలా వచ్చా? స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళలేదన్నయ్యా. ఏ? తెలుగు పుస్తకం అన్నయ్యా. రేపు కొనిపెడతాను రా బాబు. అది కదన్నయ్యా, మాస్టర్ గారు వారం రోజుల నుంచి తెలుగు పుస్తకం కావాలని అడుగుతున్నారు. పుస్తకం లేకపోతే బడికే రావద్దంటున్నారు. మా అయ్యగారితో చెప్పి రేపు తప్పకుండా కొనిపెట్టాను రా బాబు. బాగుండమ్మా. ఆగు బాబు. ఇదిగో, ఈ డబ్బు తీసుకుని పుస్తకం కొనుక్కో. సార్, పర్వాలేదు రాజు, నీ తమ్ముడు ఒకటి నా తమ్ముడు ఒకటినా? బాగా చదువుకునేనా? మంచి. రాజు, కొత్త పని విషయం కుదిర్చారే, ఆవిడ పేరేంటి? కమలమ్మ అని. ఈ డబ్బు తీసుకుని తెలుగు పుస్తకం కొనుక్కో బాబు, కొనుక్కో. అమ్మా, ఏం పార్వతి, నేనివ్వకూడదా? అమ్మా అమ్మా, బాబు, పాలు తాగడం కొంచెం ఆలస్యం అయిపోయింది. ఏమిటమ్మా ఈ అన్యాయం? మీరు నా ఇంట్లో పని మనిషిగా రావడమా? నన్ను గుర్తుపట్టలేదా అమ్మా? నేనమ్మా ఒకప్పుడు మీ ఇంట్లో పని మనిషిగా చేసేదే పార్వతమ్మా, ఆమె కొడుకుని గోపినమ్మా. గోపియా? అవునమ్మా, నేనే. మీ బిడ్డతో సమానంగా ప్రతిరోజు నాకు పాలు పంచిచ్చేవారే, గుర్తులేదమ్మా? బాబు, గోపి ఎంత పెద్దవాడు అయ్యావు నాయనా. నేను ఇంతటి వాడిని కావడానికి ఒక విధంగా మీరే కారణం అమ్మా. ఆనాడు మీరే కనుక ఆదుకోకపోతే మా అమ్మ నాకు అక్షరాభ్యాసమే చేయించలేకపోయేది. అమ్మా, మీరెందుకు ఇలా అయ్యారు? ఈ స్థితికి రావడానికి కారణం ఏమిటమ్మా? అన్నిటికి కారణం నా బిడ్డే కాదు, వాడికి నేను ఇచ్చిన గారాబు. అయితే రవి ఈ ఊళ్ళోనే ఉన్నాడా? ఏం చేస్తున్నాడమ్మా? చిన్నప్పటి నుంచి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చిన పాపానికి ఆరితేరిన జూదగాడై కన్న తల్లి గుండెల్లో చిచ్చి పెట్టాడు బాబు. వాడి వల్లనే ఇల్లు వాకిలి కలిమి బలిమి అన్ని కరిగిపోయాయి నాయన. ఆ బెంగతోటి వారు కూడా కళ్ళు మూశారు బాబు. అభిమానం చంపుకోలేక, వీధిని పడి అడుక్కోలేక కాయా కష్టం చేసి బ్రతకవలసి వచ్చింది బాబు. అంత మాట్లాడకండమ్మా. ఇంతకాలం నేను తల్లి లేనివాడిని, ఇకపై నాకు అలోటు తిరిగిపోయిందమ్మా. గోపి, అవునమ్మా, మీరే నా తల్లి, మీరు నా దగ్గరే ఉండాలి. రవిని బాగు చేసే బాధ్యత నాదమ్మా. అమ్మా, మీ చేతుల మీదుగా పాలు తాగి ఎన్నాళ్ళు అయ్యింది. ఒక్కసారి మళ్ళీ. గోపి, అమ్మా, అరే కలపరా. కలుపుతారా? ఇవాళ కలుపుమందే గెలుపుమందే. పోయిరా. వేరా అది ఏది బయట, అది ఐదు బయట. వేరా ఆగురు ఐదు బయట, నాది ఐదు. ఐదు బయట, ఏడు బయట, ఏడు బయట. నాది 10 బయట. నాది 10 బయట. నాది 10 బయట. నాది ఒక 5 బయటకు అయిందిరా. ఇది కాస్త కానీ పోలీసులు రాకుండా మమ్మల్ని కైరా. అలాగే వేరా వే.